ఏజెన్సీ ప్రాంతమైన కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో వరద కాలువ ఉధృతంగా ప్రవహించడంతో వరద పోటెత్తి పంట కాలువకు గండిపడి గ్రామంలోకి ఇళ్లలోకి నీరు చేరాయి. అకస్మాత్తుగా వరద ఇళ్లలోకి రావడంతో ప్రజలు సామాగ్రి సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తహసీల్దార్ రాజ్యలక్ష్మి ముంపు ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తులకు భోజన నిత్యావసర సరుకులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. వరద రావటం కాలువకు గండిపడటం ఏటా జరుగుతోందని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. మొన్న వరదలు వచ్చాయండి. వరదల్లో గండి వేసిందండి. వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇప్పుడు గండి కట్టలేదండి. అది మళ్ళీ ఇప్పుడు వరద రాకుండా మామూలు వర్షాలు లేకుండా వచ్చి ముంచేసిందండి. ఏది వచ్చి చూస్తున్నాం చేస్తున్నాం అంటున్నారండి, చేయడం కాబట్టలేదు. ఫోటోలు తీసుకొని పోవడం కలిసండి. వారం రోజులు ఇలా పారుతుందండి నీరు. వరదలో ఈ వరదలు కొట్టుకొస్తాయని పాములు పట్టండి. ఆ పాములతో పిల్లలతో అట్లా ఉంటున్నామండి మేము. మరి ఏం వస్తాయి ఏం పోతాయి ఏం తెలియలేదండి. ఇక్కడ పొగల రాత్రిలో ఈ నీటిలోనే నడవలసి వస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగే వరద రావడం జరుగుతుంది. ఇప్పుడు కాలువలో ఖాళీ చేసినా సరే ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. గండి ముయ్యలేదండి. ఇప్పటికైనా కొంచెం శాసనతం చేస్తారనేసి కోరుకుంటున్నామండి. మాకు 3 days 4 days ఉంటుందండి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మాకు ఇప్పటికైనా శాసనం చేస్తారనేసి దీనికి పరిష్కారం ఏంటో చూస్తారనేసి కోరుచున్నామండి. మేము లాస్ట్ ఇయర్ పోయినప్పుడు కూడా గండి కట్టమంటే కట్టలేదు. దాన్ని బట్టి మేము మాకు శాశ్వత పరిష్కారం చెయ్యాలి. ఇది వచ్చినట్టు 10 రోజుల వరకు అలా ఉండిపోతుంది. వాటర్ వెళ్ళట్లేదు. అక్కడ అటు సైడ్ మాకు మెయిన్ వాటర్ రాకుండా చేస్తే చాలు. అదండి నిరుడు బాధపడడం. అలాగే ఇప్పుడు ఈ ఏడు కూడా ఇంకా స్టార్టింగ్, ఇంకా పూర్తి అవ్వలేదు కూడా. ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధపడుతున్నాం. గత 10 సంవత్సరాలు పెట్టి కూడా ఇలాగే బాధపడుతున్నామండి. మీరు దాన్ని బట్టి మాకు ఎప్పుడు కూడా వాటర్ రాకుండా పరిష్కారం చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చేస్తామని అంటున్నారు, కానీ మాకు పనిచేయడం కనిపించలేదు. ఎవరో కూడా ఏమీ చేయలేదు. చూస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు అంతవరకే. ఎవరి ప్రభుత్వంలో ఉన్నా కూడా చూసి వెళ్ళిపోవడమే. మాకేం పూర్తి పరిష్కారం చెయ్యాలి ఎవరు చేసినా కానీ. వారం రోజులుగా ఇక్కడ పైన కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ శ్రీరంగపట్నం దగ్గర బురదకాలోకి గండి పడడం జరిగిందండి. వరద నీరు కూడా చాలా ఫ్లోటింగ్ ఫాస్ట్ గా వస్తుంది. ఆ గండి నుంచి వాటర్ ఇట్లాగా కాలనీ లోపలికి రావడం జరిగింది. మనం ఇసుక శాండ్ బ్యాగ్స్ తెప్పిస్తున్నాము సీతానగరం నుంచి. ఇమీడియట్ గా ఇక్కడ శాండ్ బ్యాగ్స్ తో ఈ గండి పూడ్చే కార్యక్రమం చేస్తాము. ఈ వాటర్ రావడం వల్ల ఎవరైనా ఇళ్ళని ఎవాక్యుయేట్ చేయించాల్సి వస్తే వాళ్ళని ఇమీడియట్ గా ఎవాక్యుయేట్ చేయించి స్కూల్లో మనం సెంటర్ అనేది ఓపెన్ చేయించడం జరుగుతుంది. ఈ కనెక్టింగ్ ఛానల్లోకి వాటర్ వెళ్తుంది ప్రస్తుతానికి. ఈ ఇష్యూ మేము మానిటర్ చేస్తున్నాం.